నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. గురుగారు, వశీకరణాలు ఉంటాయా? మంచి ప్రశ్న. వశీకరణములు ఉంటాయమ్మా. అష్టసిద్ధులు అని కొన్ని ఉన్నాయి. అష్టసిద్ధులు అంటారు. హనుమాన్ చాలీసాలో ఉంటుంది అది. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హా జానకి మాత. హనుమా, జానకీదేవి నీకు అష్టసిద్ధులు ఇచ్చింది. హనుమా, నువ్వెంత గొప్పవాడివి. 8 సిద్ధులు. అణిమ, అణువు కంటే పరమాణువు. పర్వతంలా అవటం, దూది పింజలా అవటం. వీటిలో వశత్వం అనేటువంటిది ఒకటి ఉంటుంది. వశీకరణ. వశీకరణ అనేది ఒక పెద్ద శక్తి. అది మంత్రాలుండని ఏమైనా కానీ వశీకరణ చాలా గొప్పది. ప్రకృతిలో అంతా వశీకరణే. ఒక పువ్వుని నువ్వు చూడగానే ఆగిపోతావు. ఆ పువ్వు నిన్ను పిలుస్తుంది దా దా అని. తెలుసా? ఎవడి గోడ మీద ఉన్న గులాబీ పూలు ఉన్నాయి అనుకో, గులాబీ పువ్వు కూడా నిన్ను ఆకర్షిస్తుంది. ఎంత బాగుంది, అటు ఇటు చూసి కోసుకుంటే బాగుండే అనుకుంటా. కాకెమ్మ చేసుకొనిన కర్మమేమి, కోకిలమ్మ చేసుకొనిన పుణ్యమేమి, మధుర భాషణమున మర్యాద ఘటించు లలిత సుగుణ జాల తెలుగు బాల. సుకుమారంగా ఉన్నారు మీరు, ఎంత బాగున్నారు. లలిత సుగుణ జాలురై ఉన్నారు. తెలుగు బాల. వశీకరణలు. కాకిని చూడగానే ఇసు అంటాం, కోకిలను చూడగానే దాయ అంటాం. ఇంకా మీకంటే చిన్నప్పుడు మీరేం చేసుంటారో తెలుసిన? మీ దొడ్లో కువ్వు కువ్వు అనగానే మీరు కూడా ఇంట్లోకి వచ్చి కువ్వు కువ్వు అని దానిలాగా పాడతారు, పరిగెత్తుంటారు. కోకిల మిమ్మల్ని ఆకర్షించేసేసింది. దేనివల్ల ఆకర్షించింది? మధురమైనటువంటి భాషణముల వలన ఆకర్షించింది. తెలుసునా? ఇంద్రధనస్సున్నది. వశీకరణ లేదంటానికి వీలు లేదు. ఊరికి వీళ్ళు అరుస్తుంటారు. వీళ్ళు కొందరు ఉంటారన్నమాట, విచిత్రమైనటువంటి వేషులు. నాస్తికులని రకరకాలు చెప్పుకుంటుంటారు పేర్లు. అసలు ప్రకృతికి వశీకరణ చెయ్యనేది ఏముంది? ఇంద్రధనస్సు కనిపించింది, ఆకాశంలో వర్షం కురిసింది. ఆహా, బళ్ళో ఉన్న పిల్లలందరూ వస్తే అదిగో ఇంద్రధనస్సు, అదిగో ఇంద్రధనస్సు పరిగెత్తుతారు. తెలుసా? అది వశీకరణే. మీరు క్లాసు రూములో కూర్చుంటారు. నల్లని మేఘం, చల్లని గాలి సోకుతుంది. మీ క్లాసులన్నీ మెల్లగా చీకటి ఆవహిస్తుంది. సన్నగా చినుకులు టక్ 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 పడుతుంటాయి. చల్లని గాలి వస్తుంది. కిటికీ తలుపులు ఊగుతూ ఉంటాయి. చినుకులు పడుతూ ఉంటాయి. మాస్టర్ గారు చెప్పినాక మీరు వినరు. ఏం వినరిక అని ఎగురుతారు. చూసారా ప్రకృతి ఎంత వశీకరణం? అలాగే కమ్మని పాట, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట ఉంది. దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదే అనగానే వెంటనే మీరు ఆ చెవులు అలా వెళతాయి. అందమైన దృశ్యాలు చూసినప్పుడు, అందమైనటువంటి మాటలు వింటున్నప్పుడు, ప్రకృతిని చూసినప్పుడు, అందమైన బొమ్మను చూసినప్పుడు మనస్సును ఆకర్షించడమే వశీకరణ శక్తి. కొందరు దీనిని హిప్నానిజం అంటారన్నమాట. చక్కగా మాటలు చెప్పి, నన్ను వింటున్నావు, నా మాట వింటున్నావు, నువ్వు నన్ను చూస్తున్నావు, ఇలా పడేస్తారు. ఇది మాయ. అసలు సహజమైనటువంటి వశీకరణ వేరు, మోసం చేయటానికి ఉపయోగిస్తారు కొందరు. ఇది తప్పు. రావణాసురుడికి వశీకరణ శక్తి ఉంది, ఇంద్రజిత్తుకి వశీకరణ శక్తి ఉంది, ఆంజనేయ స్వామి వారికి వశీకరణ శక్తి ఉంది. కానీ ఆంజనేయ స్వామి రామభజన చేయించడానికి వశీకరణ వాడతాడు, రావణాసురుడు చెడ్డకు వాడతాడనమాట. అందుకని చెడు చేసేటువంటి వాళ్ళ వశీకరణ జోలికి మనం వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మంచి వాళ్ళు ప్రకృతి ఆనందించేటువంటి విధంగా అలా ఉండాలి. అందుకని వశీకరణం అనేది అష్టసిద్ధులలో ఒకటి. ఇది శక్తి ఉన్నది.